గైస్ 90s కిడ్ జ్ఞాపకాల భాగంగా ఆ రోజుల్లో మేము చెందిన అనుభూతి గురించి మీకు చెప్తానండి. ఆ రోజుల్లో అయితే స్కూల్ తొందరగా విడిచిపెడితే బాగుండు అనేసి బడిగంట వైపు చూస్తుండేవాళ్ళం. బడిగంట మోగగానే తొందరగా ఇంటికి వెళ్ళేసి బట్టలు మార్చుకొని ఆటలాడుకొని వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఆ రోజుల్లో క్రికెట్ ఆడడం కోసం ఒక బంతి, ఒక పాడైపోయిన బేటు ఉండేదండి, చెక్క బేటు. ఆడడం కోసం బేట్ని కిందన పెట్టి నెంబర్లు వేస్తూ ఎంచుకొని ఆడుకునేవాళ్ళం అండి. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆడుతూ. బంతి కానీ చెరువులో కానీ పొదల్లో కానీ పడినట్లయితే ఎవరు వెళ్తారా అనేసి గొడవ పడేవాళ్ళము. నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళు అనేసి గొడవ పడేవాళ్ళము. నువ్వు వెళ్ళు అనేసి అలాగా గొడవ పడుతూ ఒక చిన్న పిల్లడిని పంపించేవాళ్ళం అండి. వాడిని పొంగిస్తూ పంపించేవాళ్ళం. నువ్వు హీరోలో అక్కడ వెళ్ళేవాడు హీరో అనేసి ఏదో పొంగించేవాళ్ళము. అది హీరోలో పిల్లై తెచ్చేవాడండి బంతి. స్కోరులు లేవు, నియమాలు లేవు, కానీ అప్పుడు ఆనందం ఉండేయండి. అప్పుడు ఆ రోజుల్లో అయితే టీవీ చూడడానికి పెద్ద యుద్ధాలు చేసేవాళ్ళం అండి. డివిడి ప్లేయర్లు ఉండేవి. డివిడి ప్లేయర్లు, టీవీలు, కలర్ టీవీలు లేవండి, బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి అప్పుడు. కొందరైతే బయట కూర్చొని చూసేవాళ్ళం, కొందరైతే కిటికీల నుండి చూసేవాళ్ళం అండి. బురద తొక్కుని వచ్చేస్తారనేసి ముఖం మీద తలుపులు వేసేవాళ్ళు కొందరైతే కరెంట్ లేదు అనేసి పంపించేసేవాళ్ళు. లోన కూర్చుంటే మీ ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారని బయటకు కూడా పంపించేసేవాళ్ళండి. తెలిసిన వాళ్ళకి మాత్రం లోన కూర్చోబెట్టేవాళ్ళు, తెలియని వాళ్ళకి బయట కూర్చోబెట్టేవాళ్ళండి. అలాగా చాలా ఇబ్బంది పడుతూ చూసేవాళ్ళం అండి. అలాగా టైర్ ఆట కూడా ఆడేవాళ్ళం అండి. ఈ ఆట అంటే మాకు పిచ్చండి. టైరు పరిగెడుతూ ఆడుతుంటాము. ఈ టైర్ ఉన్నవాడు వెనకతాల అలాగా పరిగెట్టుకుంటూ వస్తాడండి ఫ్రెండ్స్. ఈడు పెంకుల ఆట కూడా చాలా బాగా ఆడేవాళ్ళం అండి. ఈడు పెంకుల ఆట బంతిని తీసి పెంకులను కొట్టేసి చాలా బాగుండేదండి ఆ ఆటలు. అప్పుడు గోలికాయల ఆటలు ఆడేవాళ్ళం. మేమైతే అల్లికాయలు అంటామండి మా ఏరియాలో. అల్లికాయల ఆటలు కూడా బాగా ఆడేవాళ్ళం అండి. కర్రపుల్లల ఆట కూడా బాగా ఆడేమండి. కర్రపుల్లలు కదలకుండా ఒకటి తీయాలండి. ఆ ఆట కూడా చాలా బాగా ఆడాం. కడ్డి బిల్ల అండి ఇది అయితే. ఈ ఆటను చూస్తూ చాలా భయంకరమైన ఆట అండి అది. అలాగే సాయంత్రానికి వచ్చేసరికి ఈతకు వెళ్ళేవాళ్ళం అండి స్నేహితులతో కలిసి. అలాగా మరొక ఆట అండి తాడాట. ఈ ఆట కూడా చాలా ఆడపిల్లలు మగవాళ్ళు కలిసి ఆడేవాళ్ళము. అలాగే దెబ్బకి 2 దాగస్ఫల ఆట కూడా ఆడేవాళ్ళం అండి. ఈ ఆటకు చాలా దెబ్బలతో కూడా తగిలేసేవండి ఈ ఆటకు. అలాగే సాయంత్రానికి వచ్చేసరికి చెరువు దగ్గరికి వెళ్ళేసి కత్తి పడవలు చేసి ఆడుకునే వాళ్ళం అండి. తెలిసిన వాళ్ళు చేయించేవాళ్ళు. అలాగే సైకిల్ కూడా తొక్కునేవాళ్ళం అండి. వాళ్ళని పెద్దవాళ్ళది పెడల్స్ తొక్కుతూ అలాగా నేర్చుకునే వాళ్ళము సైకిల్. అలాగా పెడల్స్ తొక్కుతూ ముగ్గురిని అలాగా వెనకతలు కూర్చోబెట్టేవాళ్ళము. అలాగా ఐస్లో కూడా వచ్చేవాడండి. చింతపండు కానీ బియ్యం కానీ ఇచ్చి పుల్ ఐస్ తీసుకొని తినేవాళ్ళం అండి. ఆ రోజులు చాలా ఆనందంగా ఉండేయండి.